ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ తగ్గిన కందుల దుర్గేష్ జనసేన ఎమ్మెల్యే దగ్గర ఉన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? చాలా అద్భుతమైనటువంటి విజయం. నిడదవోలు నియోజకవర్గంలోకి నేను ప్రవేశించే నాటికి నాకు ఈ నియోజకవర్గం తాలూకు నైసర్గిక స్వరూపం కూడా పూర్తిగా తెలియదు. అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ భారీ మెజార్టీతో నేను ఎగ్గే వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చూపించినటువంటి ఆదరణ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ చిట్ట చివరి వరకు నెగ్గే వరకు, ఆ నెగ్గడం కూడా 2009లో నిడదవోలు నియోజకవర్గం ప్రారంభమైన నాటి నుంచి ఇవాళ వరకు ఏనాడు లభించినటువంటి 33,000 పైచీలకు ఓట్లు మెజార్టీతో నెగ్గించే వరకు కూడా విశ్రమించినటువంటి కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నారు. ఇంత మెజారిటీని అందించే నిడదవోలు ప్రజలకి దుర్గేష్ గారు చేసే మొట్టమొదటి అంశం ఏంటి? ఇక్కడ ఇప్పటికే అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. వాటన్నిటినీ కూడా మనం ఖచ్చితంగా చేయాలి. నిడదవోలు గ్రామం, నిడదవోలు పట్టణంలో కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ, అదేవిధంగా పెరవలి మండలంలో కానీ, ఉండ్రాజవరం మండలంలో కానీ రైతులకు సంబంధించిన, మహిళలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం చాలా కాలంగా ఉన్నా కూడా ఇక్కడ ఆ వైద్యం గురించి ఏ రకమైనటువంటి శ్రద్ధ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ నాయకులు ఎవరు చేపట్టలేదు. అందుకే నా మొట్టమొదటి ప్రాధాన్యత విద్య, వైద్యం. అందులో ముఖ్యంగా వైద్యానికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ని పేద ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తీసుకురావటం, అందులోనూ 100 బెడెడ్ హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయించడం అనేది ప్రధాన కార్యక్రమంగా తీసుకుని, అదేవిధంగా ప్రభుత్వ పరంగా సరైనటువంటి కళాశాల ఏది కూడా లేదు. ఇక్కడ ప్రైవేట్ రంగంలో అనేక కళాశాలలు ఉన్నాయి, కానీ ప్రభుత్వ పరంగా విద్యార్థులకి ఉపాధి కల్పించే తరహా ఏ రకమైనటువంటి విద్యకి సంబంధించినటువంటి సంస్థలు లేవు. ముందుగా వాటి విషయంలో కూడా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత అందరినీ కలిసి ఇక్కడ ఈ నిడదవోలు నియోజకవర్గాన్ని విద్యా వైద్య పరంగా అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నా మొట్టమొదటి స్టెప్స్ వేస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంత్రివర్గంలో దుర్గేష్కి చోటు ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? అది పూర్తిగా రేపొద్దున ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకే ఉంటుంది తప్పితే ఇక్కడ మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉండవు. వారిద్దరూ నిర్ణయించుకుని మా కాంబినేషను, ఈక్వేషన్ని బట్టి ఇక్కడ ఇవ్వాలను ఇస్తే తప్పనిసరిగా స్వీకరిస్తాను, అద్భుతంగా పనిచేస్తాను. చట్టసభలకు ఇప్పటికే వెళ్ళినటువంటి అనుభవం కూడా నాకుంది కనుక వారు ఇస్తే అది చేస్తాం. కానీ వ్యక్తిగతంగా నేను ప్రత్యేకంగా కోరను. వారు ఏది నిర్ణయిస్తే అదే నాకు శిరోధార్యం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా ఎంచుకుని నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అంటూ చెప్తున్నారు దుర్గేష్. అయితే మంత్రివర్గంలో చోటు కల్పిస్తే అధినేత పవన్ కళ్యాణ్ కానీ, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు కానీ మంత్రివర్గంలో చోటు ఇస్తే ఆల్రెడీ చట్టసభలకు వెళ్ళున్నాను కాబట్టి ఆ అనుభవంతో చక్కటి పని అయితే చేస్తానని చెప్పి దుర్గేష్ మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా జిల్లా నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెజొనెన్స్ 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.